మ్యూట్ చేసుకోండి, ఎవరైనా మాట్లాడుతుంటారు. ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా స్క్రిప్ట్ యాక్షన్ చేస్తాను, ఎందుకంటే మీరు చదవలేదు అనేది నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను సార్. మాకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం చూస్తే డిఫాల్ట్ ఫాంట్ సైజ్ 12. ఓకే, సో మనం అంటే మామూలుగా మనం ఓపెన్ చేయగానే అది మనకి డిఫాల్ట్ గా కనిపిస్తుంది అనమాట, కనిపిస్తుంది. ఆ ఫాంట్ సైజ్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలని అనుకుంటే మనం దేన్నైతే ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేయాలి. మేడం ప్లీజ్ మ్యూట్ దిస్. నాగశ్రీ ప్లీజ్ మ్యూట్ యువర్ ఫోన్. Nagasri, please mute your phone. Okay, so default size అంటే మనం డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే దానంతట అదే 12 సైజ్ అనేటువంటిది కామన్ గా కనిపిస్తుంటుంది. సో ఈ 12 ని మనం ఇంక్రీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏ టెక్స్ట్ అయితే మనం సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఆ 12 అన్న నెంబర్ దగ్గరికి వెళ్ళి కింద చూడండి 20 అని మార్చారు అనమాట. అలా 20 అని మార్చవచ్చు. అదేవిధంగా దాని ఫాంట్ టైప్ మార్చాలి, సైజ్ షేప్ మార్చాలి అనుకున్నాం అనుకోండి, సేమ్ అక్కడ టైమ్స్ న్యూ రోమన్ అని కనిపిస్తుంది కదా. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చిన్న యారో మార్క్ దగ్గర మనం క్లిక్ చేస్తే అక్కడ డిఫరెంట్ టైప్స్ కనిపిస్తాయి. సో ఏది కావాలో అంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాపీయింగ్ అండ్ మూవింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. మనం యూజువల్ గా ఒక టెక్స్ట్ ని ఇక్కడ కాపీ చేసి ఇంకో దగ్గర పేస్ట్ చేయడం కానీ,
లేకపోతే ఇక్కడ నుంచి మూవ్ చేసి ఇంకో దగ్గర పేస్ట్ చేయడం కానీ జరుగుతుంటుంది అనమాట. సో కాపీ అండ్ పేస్ట్ చేస్తే ఇక్కడ ఉన్నది ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే దీన్ని మనం కాపీ చేసి ఇంకొక దగ్గర పెడతాం, అంటే ఇక్కడ కూడా టెక్స్ట్ ఉంటుంది. మూవ్ అని అంటే ఏంటంటే ఇక్కడ మరి ఉండదు టెక్స్ట్, మూవ్ చేసినాం అంటే ఇక్కడ నుంచి ఇంకో దగ్గర పెట్టేస్తాం పూర్తిగా, అంటే పాతగా అది ఎక్కడ ఉండేదో అక్కడ మరి ఉండదు. కొన్నిసార్లు మన కట్ అండ్ పేస్ట్ అని కూడా అంటారు కదా, అది జరిగినప్పుడు కూడా కట్ అండ్ కొట్టగానే మరి ఇంకా అది అక్కడ కనిపించదు, మనం దాన్ని ఇంకెక్కడైతే పేస్ట్ చేస్తామో అక్కడ కనిపిస్తుంది. సో ఇవన్నీ మనం ఇప్పుడు కట్, మూవ్, పేస్ట్ అనేటువంటి ఈ ఆప్షన్స్ గురించి నేర్చుకుంటాం. మూవింగ్ మీన్స్ టు రిమూవ్, కట్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ ఆర్ గ్రాఫిక్ ఫ్రమ్ వన్ ప్లేస్ అండ్ పేస్ట్ ఇట్ ఆన్ అనదర్ లొకేషన్. సో మూవింగ్ అంటే ఏంటంటే ఒక దగ్గర మనం దాన్ని కట్ చేసి ఇంకో దగ్గర పేస్ట్ చేయడం అనమాట. మరి ముందు దగ్గర మనం కట్ చేస్తాం కాబట్టి అది అక్కడ కనిపించదు, అది ఇంకో దగ్గర కనిపిస్తుంది. Copying means to make a copy of the selected text or graph and insert it to another place, leaving the original unchanged. Copying అంటే ఏంటంటే మనం సపోజ్ ఈ ఫైల్లో ఉంది, దీన్ని ఈ ఫైల్లో ఏదైతే మనం కాపీ చేయాలనుకుంటున్నానో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుని ఈ ఫైల్లో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఏ ఫైల్ బి ఫైల్ అనుకోండి. సో ఏ ఫైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను బి ఫైల్లో కాపీ చేస్తాను. ఓకే, సో ఏ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నేను కాపీ చేసుకుని బి ఫైల్లో పేస్ట్ చేసుకుంటే నాకు అదే ఇన్ఫర్మేషన్ ఏలోనూ కనిపిస్తుంది, బిలోనూ కనిపిస్తుంది. అదే నేను మూవ్ చేశాను అనుకోండి, ఏలో కనిపించదు, ఇంకా బిలోనే కనిపిస్తుంది. ఓకే, సో మూవింగ్ అని అంటే ఒక దగ్గర డిసపియర్ అయ్యి ఎక్కడైతే మనం పేస్ట్ చేసామో అక్కడ కనిపిస్తుంది. కాపీయింగ్ అని అంటే మనం ఎక్కడి నుంచి అయితే దాన్ని తీసామో అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం ఇంకెక్కడ పేస్ట్ చేస్తున్నామో అక్కడ కూడా ఉంటుంది, రెండు దగ్గరలో మనకు అది అందుబాటులో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కట్. ఓకే, ఆపరేషన్ will remove the content from its original place and move it to a new desired location. సో కట్ అంటే మనం మౌస్ పైన లెఫ్ట్ క్లిక్ ఇవ్వగానే ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. కట్, పేస్ట్ అనేటువంటి ఆప్షన్స్ చూపిస్తుంది. సో కట్ అనే ఆప్షన్ మనకు కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడైతే దాన్ని మనం కట్ చేస్తున్నామో అది అక్కడ కనిపించదు, మనం దాన్ని ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఆ కొత్త లొకేషన్ లో కనిపిస్తుంది కట్ చేస్తే. సో దీన్ని ఫాలోయింగ్ ఈస్ ద ప్రొసీజర్ టు కట్ ఆర్ కాపీ అండ్ పేస్ట్ ద కంటెంట్. సో కిందన మనకి ఇవ్వబడినట్టు మనం చేయాలి. ఎలా చేస్తాం చూడండి. సెలెక్ట్ ఏ పోర్షన్ ఆఫ్ ద టెక్స్ట్ యూజింగ్ ఎనీ ఆఫ్ ద టెక్స్ట్ సెలెక్షన్ మెథడ్స్. సో ఏదో ఒక రకమైన పద్ధతిని ఉపయోగించి, అంటే ఇందాక మనం చెప్పాం కదా, కంట్రోల్ ఏ అని కొట్టినా సెలెక్ట్ అవుతుంది, అంటే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. లేదు మనకు కొంత కావాలని అనుకుంటే షిఫ్ట్ బటన్ పట్టుకొని అలా కింద బటన్ కానీ దాని సైడ్ బటన్ కానీ పేజ్ డౌన్ కానీ ఎండ్ కానీ రెండు బటన్స్ ఉంటాయి, ఆరో బటన్స్, ఆ రెండు కొడితే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఆ సెలెక్ట్ అయినటువంటి దాన్ని ఫస్ట్ మనం కరెక్ట్ సెలెక్ట్ చేసామా లేదా, మనకి ఎంత కావాలి, ఎంత కట్ చేయాలనుకున్నాము లేదా ఎంత కాపీ చేయాలనుకున్నామో కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నామా లేదా అన్నది చూసుకోవాలి ఫస్ట్. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్. ప్రెస్ కంట్రోల్ సి రెండు బటన్స్ నొక్కాలన్నమాట. కంట్రోల్ బటన్ మీద క్లిక్ చేసి అలా పట్టుకొని కంట్రోల్ కీని సి కొట్టాలి. ఓకే, కంట్రోల్ సి కొట్టి ఏమవుతుంది అప్పుడు, అది కంట్రోల్ సి కొడితే కాపీ అవుతుంది అనమాట. కంట్రోల్ సి కొడితే కాపీ అవుతుంది, అంటే ఇక్కడ ఉంటుంది కాకపోతే దాన్ని మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకున్నామో అక్కడికి వెళ్ళి కంట్రోల్ వి అని కొట్టాలన్నమాట, అప్పుడు అది పేస్ట్ అవుతుంది అక్కడ. ఓకే, సో కంట్రోల్ సి అని కొడితే ఏమవుతుంది, కాపీ అవుతుంది. కంట్రోల్ వి అని కొడితే పేస్ట్ అవుతుంది. మనకి ఇంకోటి కంట్రోల్ ఎక్స్ అని కొడితే ఏమవుతుందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కట్ అవుతుంది, మూవ్ అవుతుంది అనమాట. ఓకే, మూడు ఆప్షన్స్ మనకి ఇక్కడ చూసుకుంటున్నాం, కాపీ, కట్, పేస్ట్. ఈ మూడు కూడా కీబోర్డ్ లో పక్కన కనిపిస్తాయి. ఓకే, కంట్రోల్ బటన్ కింద ఉంటే దానిపైన ZXCV అని చెప్పి చూపించాం కదా నిన్న కీబోర్డ్ లో. సో అక్కడ కంట్రోల్ ఎక్స్ అని కొడితే ఏమవుతుంది, టెక్స్ట్ పూర్తి కట్ అయిపోతుంది. కంట్రోల్ సి అని కొడితే టెక్స్ట్ అక్కడ ఉంటుంది కానీ
అది కాపీ చేయబడుతుంది. కంట్రోల్ వి అని అంటే దాన్ని మనం ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటామో అక్కడ అది పేస్ట్ అవుతుంటుంది అనమాట. సో ఈ రకంగా మనం ఏదైనా కాపీయింగ్ కానీ మూవింగ్ కానీ మనం స్క్రీన్ పైన డాక్యుమెంట్ లో చేయగలం. నెక్స్ట్ సేవింగ్ ద డాక్యుమెంట్. హౌ టు సేవ్ అ డాక్యుమెంట్. మనం డాక్యుమెంట్ ఎప్పటికప్పుడే సేవ్ చేసుకోవాలి. సో డాక్యుమెంట్ ఎలా సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే క్లిక్ ఆన్ ఫైల్ ఆప్షన్. ఫైల్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే డ్రాప్ డౌన్ మెనూ విల్ బి డిస్ప్లేడ్. క్లిక్ ఆన్ ద సేవ్ ఆప్షన్. ఫైల్ బటన్ మీద మనం క్లిక్ చేయగానే దాని కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. సో అందులో సేవ్ యాజ్ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సో అక్కడ సేవ్ అన్న బటన్ మీద, సేవ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఈ డాక్యుమెంట్ సేవ్ అవుతుంది. సో ద సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ విల్ బి డిస్ప్లేడ్ టు టైప్ ఎ నేమ్ ఫర్ ద డాక్యుమెంట్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. సేవ్ కనిపిస్తుంది, సేవ్ యాజ్ కనిపిస్తుంది. సో రెండింటి డిఫరెన్స్ ఏంటి అని అంటే సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ కనిపించినప్పుడు ఆ సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ దగ్గర మనం ఏదైనా నేమ్ అంటే దానికి రీనేమ్ చేసుకోవడం కానీ మనకు అలాగనమాట. ఓకే, సేవ్ అంటే అలా మనం ఏ నేమ్ అయితే పెట్టామో ఆ నేమ్తో అలా ఉండిపోతుంది. సేవ్ యాజ్ అని కొట్టినప్పుడు దానికి మనం ఏదైనా రీనేమ్ చేసుకుని మనకి బాగా అర్థం అవడానికి లేదా మనం చక్కగా గుర్తుపెట్టుకోవడానికి అలా ఏదైనా రీనేమ్ చేసుకోవాలనుకుంటే సేవ్ యాజ్ బటన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఓకే, లేదు అని అంటే మనం ఇందాక కింద చిన్నది చూసాం కదా, చిన్న సింబల్, సేవ్ సింబల్, అక్కడ కొట్టచ్చు. ఇంకా మనం కంట్రోల్ ఎస్ అని కొట్టచ్చు. సో ఆ రెండు కాకుండా ఇంకొక ఆప్షన్ మనకి ఏంటంటే పైన ఫైల్ ట్యాబ్ దగ్గరికి వెళ్తే అక్కడ కొట్టండి, ఫైల్ మీద క్లిక్ చేస్తే అది ఒక బాక్స్ మనకు చూపిస్తుంది ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ లో సేవ్ అని కనిపిస్తుంది. సేవ్ మీద కొడితే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. సేవ్ కాకుండా డైలాగ్ బాక్స్ లో సేవ్ యాజ్ అని కూడా కనిపిస్తుంది. దాని మీద ఏదైనా కొడితే అప్పుడు ఏంటంటే మనం ఏ నేమ్ అయితే డాక్యుమెంట్ పెట్టాలనుకుంటున్నామో ఆ నేమ్ ని పెట్టమని దాని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ క్లోజింగ్ ది వర్డ్ డాక్యుమెంట్. సో ఎలా మనం క్లోజ్ చేయాలి? సో సేమ్ ఇక్కడ కూడా అలాగే వెళ్తే క్లోజ్ అని మనకి ఒక బటన్ చూపిస్తుంది, ఒక ఆప్షన్ చూపిస్తుంది క్లోజ్. ఓకే, ఫైల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది మనకి డైలాగ్ బాక్స్ లో చూపిస్తుంది ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ లో చివరిన క్లోజ్ అని ఉందన్నమాట. ఆ క్లోజ్ దగ్గర కూడా అది డాక్యుమెంట్ ని క్లోజ్ చేస్తుంది. లేకపోతే ఈ చివరిలో ఇంటి మార్క్ అని కూడా వస్తుంది. ఆ చివరిన ఉంటాయి కదా మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ క్లోజ్ అని. సో ఇది సేవ్ చేసుకున్న తర్వాత ఆ ఇంటి మార్క్ కొడితే ఇది ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. అలా కూడా మనం క్లోజ్ చేయొచ్చు. సో ఇంతవరకు మనం వర్డ్ గురించి విన్నాం, the basic information on how to create a document ani. Now we are going to work on Excel spreadsheet. So Excel is one of the most used software application. It is an application software. Working in Excel is very easy once we get to know about the various menus, features and shortcut keys. సో మనం ఎక్సెల్ గురించి మాట్లాడుకున్నాం అనమాట. ఇది చూడటానికి కొంచెం ఆ రోస్, ఆ కాలమ్స్ చూడగానే మనకి భయం వేయచ్చు, లేకపోతే కష్టం అనిపించవచ్చు. కానీ వర్కింగ్ ఇన్ ఎక్సెల్ ఈస్ వెరీ ఈజీ. ఎక్సెల్లో వర్క్ చేయడం అన్నటువంటిది చాలా ఈజీ అనమాట. ఓకే, సో ఇది ఈ రోజుల్లో, ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా ఉపయోగించబడుతున్నటువంటి ఒక అప్లికేషన్ ఏంటి అని అంటే ఎక్సెల్. సో దానికి ఫైల్ ఎక్స్టెన్షన్ ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎక్సెల్ ఫైండ్స్ ఇట్స్ యూస్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఎక్సెల్ అనేటువంటిది మనం చాలా ఏరియాస్ లో చూస్తాం, చాలా ఏరియాస్ ఆఫ్ లైఫ్, మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఇట్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎడ్యుకేషనల్, ఇట్ కెన్ బి యూస్డ్ ఇన్ ఫినాన్షియల్, కెన్ బి యూస్డ్ ఇన్ మ్యాథమెటికల్ ఆర్ స్టాటిస్టికల్ క్యాల్కులేషన్స్. అవునా? సో మార్నింగ్ మనం ఇందాక ఎక్సెల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన మార్క్స్, పర్సంటేజ్ ఇవన్నీ చూసుకుంటే అది ఎడ్యుకేషన్ కింద వస్తుంది. సో ఎడ్యుకేషనల్ ఫీల్డ్ లో ఎక్సెల్ ఉపయోగిస్తారు. ఫినాన్షియల్, సో ఫినాన్షియల్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్, సేవింగ్, ఇలాంటి మనీ మ్యాటర్స్, ఎకనామికల్ మ్యాటర్స్ అన్ని కూడా ఎక్సెల్ షీట్ లో జరుగుతాయి. మ్యాథమెటికల్, ఓకే, డివిజన్ కానీ, సబ్ డివిజన్ కానీ, ఆల్స్ ఎక్స్ట్రాక్షన్, అడిషన్. Okay, all these things are done in Excel.
So any other statistical calculations, okay, any information related to statistics, అదంతా కూడా మనకి ఎక్సెల్లో చేస్తారనమాట. సో దీన్ని మనం డేటా అనలైజ్ చేసుకోవడానికి దానికి ఉపయోగపడుతుంది ఎక్సెల్. సో ఇక్కడ మనకి రిబ్బన్ ఇందాక చెప్పాం కదా, ద రిబ్బన్ కంటైన్స్ మెనీ ట్యాబ్స్. రిబ్బన్ లో మెనీ ట్యాబ్స్ ఉంటాయి. మనం ఇందాక వర్డ్ డాక్యుమెంట్ కూడా చదివాం, ఆ పైన ఉన్న అన్ని ఒకే లైన్ లో కనిపిస్తాయి కదా, వాటి మనం రిబ్బన్ అంటాం అనమాట. సో ఇక్కడ ఎక్సెల్ లో కూడా మనకి రిబ్బన్ ఉంది. సో రిబ్బన్ లో వి హ్యావ్ ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ అండ్ వ్యూ. ఇవన్నీ కూడా మనకి రిబ్బన్ లో కనిపిస్తాయి. సో ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ ఫీచర్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ ద హోమ్ ట్యాబ్. సో మనం ఎక్కువగా ఏవేవైతే ఏ ఫీచర్స్ అయితే వాడతామో ఆ ఫీచర్స్ హోమ్ లో కనిపిస్తాయి అన్నమాట. సో మనం ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే, వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఓపెన్ చేయగానే మనకి అది హోమ్ లోనే ఓపెన్ అవుతుంది. తర్వాత మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే అప్పుడు మనకి సపోజ్ ఇన్సర్ట్, ఏదైనా ఒక పిక్చర్, ఒక ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి, ఇన్సర్ట్ అని, పేజ్ లేఅవుట్ చూసుకోవడానికి కానీ, ఫార్ములాస్ కానీ, ఇంకా డేటా, ఏది అవసరమైతే అది తర్వాత ఆ పర్టికులర్ ట్యాబ్ మనం క్లిక్ చేస్తే దాని కింద ఆప్షన్స్ మనకు చూపిస్తుంది అనమాట. సో ఓపెనింగ్, డిఫాల్ట్ ఓపెనింగ్ ఏమవుతుంది అని అంటే హోమ్ పేజ్ లోనే ఓపెన్ అవుతుంది మనం వర్క్ చేసుకోవడానికి. ఓకే, ఎక్సెల్ షీట్ సంబంధించి. సో వీ కెన్ మినిమైజ్ ద రిబ్బన్ అకార్డింగ్ టు అవర్ నీడ్. ఓకే, అది మనకి మినిమైజ్ అది ఉంటుంది కదా, ఆ కర్సర్ చివరిలో ఇలా కుదించడానికి అవుతుంది అనమాట. సో we need to right click anywhere on the ribbon and then click minimize or press Ctrl F1. సో మినిమైజ్ చేయటం ఎలాగా? మినిమైజ్ చేయడానికి ఏమంటున్నారు, రైట్ క్లిక్, రిబ్బన్ దగ్గర రిబ్బన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎక్కడైనా మనం, గివ్ మీ ఎ మినిట్, so we can minimize the ribbon according to our need. సో ఏం చేయాలి, రిబ్బన్ మనం మినిమైజ్ చేయాలంటే ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి దాని మీద రిబ్బన్ దగ్గర ఎక్కడైనా, రిబ్బన్ పైన ఎక్కడైనా మనం రైట్ క్లిక్ ఇస్తే అక్కడ మినిమైజ్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అని అంటే కంట్రోల్ F1 కొట్టినా కూడా మనకి ఆటోమేటిక్ గా అది మినిమైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో చూడండి అక్కడ మనకి ఆన్ ద స్క్రీన్ మనం చూసినట్లయితే రిబ్బన్ మీద ఎక్కడో క్లిక్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ మనకి చూపిస్తాయి. యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్, కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్, షో క్విక్ యాక్సెస్ టూల్ బార్ బిలో ద రిబ్బన్, కస్టమైజ్ ద రిబ్బన్, ద లాస్ట్ వన్ ఈస్ మినిమైజ్ ద రిబ్బన్. సో మినిమైజ్ ద రిబ్బన్ అనగానే ఆ సెలెక్ట్ చేయగానే చూసారా ఆ డాక్యుమెంట్ అనేది కొంచెం ఇటువైపు జరిగింది అనమాట. అలాగా మినిమైజ్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. సో ద రిబ్బన్ కెన్ ఆల్సో బి కస్టమైజ్డ్. కస్టమైజ్డ్ అంటే అకార్డింగ్ టు అవర్ నీడ్, వాట్ వీ నీడ్. మనం చేస్తున్న వర్క్ని బట్టి మనకి ఏది అవసరమో దాన్ని మనం పెట్టుకోవడానికి కస్టమైజ్ చేసుకోవాలి అని అంటే మనం అది కూడా చేయొచ్చు రిబ్బన్లో. సో ఇట్ మీన్స్ దట్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ట్యాబ్ అండ్ యాడ్ కమాండ్స్ టు ద ట్యాబ్స్. ఓకే, మనం ఏం చేయాలనుకుంటున్నామో అటువంటి మనం క్రియేట్ చేయొచ్చు, ఆ ట్యాబ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఆ ట్యాబ్ కి మనం ఏమైనా కమాండ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట, ఆర్డర్స్.
ఏవైనా ఇచ్చి మనం చూసారా కస్టమైజ్ రిబ్బన్ అని ఉంది కదా, సో అక్కడ సెలెక్ట్ చేస్తే మనం ఈ ఏం చేయాలనుకుంటున్నాము ఏంటి అన్నటువంటివి మనం క్రియేట్ చేయొచ్చు. ఓన్ ట్యాబ్స్ క్రియేట్ చేసి ఇక్కడ మనం వర్క్ చేయడానికి అవుతుంది అన్నమాట. లేదంటే ఇక్కడి నుంచి అటు కొంచెం షఫ్లింగ్ కానీ మూవింగ్ కానీ ఆ ట్యాబ్స్ ని చేసుకోవడానికి కస్టమైజింగ్ బటన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ అబౌట్ అంటే మనకి ఇంతే ఇచ్చాం బేసిక్ ఇన్ఫర్మేషన్. సో కిందన మనకి ఎక్సెల్ షీట్ ఓపెన్ అవగానే ఏబిసిడి అని ఎలా ఉన్నాయి కదా, మనకి కాలమ్స్ కనిపిస్తాయి, రోస్ కనిపిస్తాయి. సో వీటి మీద వర్క్ చేసుకోవాలి, డేటా ఎంటర్ చేయాలి. సో అక్కడ మనం ఎలా కావాలనుకుంటున్నాము, ఏం కావాలనుకుంటున్నాము, ఓకే సీరియల్ నెంబర్ అని కానీ, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, నేమ్ ఆఫ్ ద కాలేజ్, బ్రాంచ్ అన్ని అలా ఒక్కొక్క పెట్టుకుంటే మనకి డేటా చాలా చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట. తర్వాత ఏం చేయాలనుకుంటున్నాం, చివరిన ఫార్ములాస్ ఏమైనా ఉపయోగించాలా, అన్ని ఇక్కడ మనకి చేసుకోవచ్చు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ workbook and worksheets. So a workbook is a file that contains one or more worksheets. అవునా, వర్క్ అంటే ఏంటి, చాలా వర్క్ షీట్స్ ఉంటేనే దాన్ని మనం వర్క్ బుక్ అంటాం అనమాట. సో దట్ కెన్ బి యూస్డ్ టు ఆర్గనైజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అట్ ఆల్ ఎట్ వన్ ప్లేస్. వర్క్ బుక్ తో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి అని అంటే, మనం వర్క్ షీట్స్ క్రియేట్ చేసుకుని ఈ వర్క్ షీట్స్ అన్ని కూడా ఒకే దగ్గర మనం పెట్టుకొని రిఫర్ చేసుకోవడానికి సహాయపడతాయి. సో టు ఓపెన్ అ న్యూ వర్క్ బుక్, గో టు ద ఫైల్ ఆర్ ఆఫీస్ బటన్. మరలా మనం ఇందాకలాగా ఫైల్కి వెళ్తే సెలెక్ట్ న్యూ బ్లాంక్ వర్క్ బుక్, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి వర్క్ బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది. మనకు సంబంధించిన వర్క్ షీట్స్ అన్ని మనం అందులో తయారు చేసుకోవడం పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, అగైన్ ఇక్కడ మనం ఇందాక చూస్తే ఈ షీట్స్ కింద చూసారా, సర్కిల్లో మనకి పైన ఏబిసిడి అని కనిపిస్తున్నాయి, కిందన షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని కనిపిస్తున్నాయి అనమాట. సో ఇవేంటంటే బై డిఫాల్ట్ దిస్ వర్క్ షీట్ ప్రెసెంట్స్ 3 షీట్స్, 3 షీట్స్ మనకు కనిపిస్తాయి అనమాట, షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని. సో ఇక్కడ ఆ షీట్ 1, 2, 3 మనం వాటిని రీనేమ్ చేసుకోవచ్చు. ఆ షీట్ 1 దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే అది మనకి రీనేమ్ అన్నటువంటి ఒక ఆప్షన్ కూడా చూపిస్తుంటుంది. సో అందులో ఫస్ట్ షీట్ లో మనం ఏం చేసాం, సెకండ్ దానిలో ఏం చేసాం, థర్డ్ దానిలో ఏం చేసాం. ఇంకా మనం ఆ పక్కన ఇంకో సింబల్ చూసారా, షీట్ 3 పక్కన ఒక సింబల్, దాని మీద క్లిక్ చేసాం అనుకోండి షీట్ నెంబర్ పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకే, సో ద వర్క్ షీట్స్ కెన్ బి సీన్ ఇన్ ద రెడ్ అండ్ సర్కిల్ రీజియన్. ఇది సో రెడ్ సర్కిల్ లో ఉన్నటువంటి వాటిని మనం వర్క్ షీట్స్ అంటాం. So in MS 2007, by default 3 worksheets are provided. Microsoft 2007 లో డెవలప్ అయినటువంటి దాన్ని చూస్తే, అప్డేట్ బట్టి చూస్తే 3 worksheets, sheet 1, sheet 2, sheet 3 అని కనిపిస్తాయి. A worksheet is a collection of cells where we can enter our data and can perform various operations on it. సో ఇక్కడ మనం చూసాం కదా, ఈ వర్క్షీట్ లో ABCD అలా కనిపిస్తున్నాయి, కింద 1, 2, 3, 4. సో మనం ఏదైనా డేటా ఎంటర్ చేయాలనుకుంటే అక్కడ మనం ఎంటర్ చేయడానికి సహాయపడుతుంది. దెన్ వీ కెన్ యాడ్ న్యూ వర్క్ షీట్స్ బై క్లికింగ్ ఆన్ ఇన్సర్ట్ వర్క్ షీట్ ఆర్ బై ప్రెస్సింగ్ Shift+F11. సో మనం కొత్తది షీట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే, ఇందాక నేను చెప్పాను షీట్ 3 పక్కన క్లిక్ చేస్తే ఒక సింబల్ ఉంది, అక్కడ పెడితే వస్తుందని. సో దానితో పాటు మనకి ఇక్కడ వీ హ్యావ్ సమ్ అదర్. సో ఇన్సర్ట్ వర్క్ షీట్, ఆ పైన ఇన్సర్ట్ అని ఉంది కదా, మనకి ఇందాక ఫైల్ పేజ్ లో మనం చూసాం, ఇక్కడ ఇన్సర్ట్ అని కనిపిస్తుంది కదా, హోమ్ పక్కన ఇన్సర్ట్, అక్కడికి వెళ్తే మనం ఇంకొక వర్క్ షీట్ క్రియేట్ చేయడానికి అవుతుంది, యాడ్ చేసుకోవడానికి. లేదు అని అంటే Shift+F11 కొట్టాలి, Shift+F11 ఒకేసారి మనం క్లిక్ చేస్తే మనకి కొత్త షీట్ ఓపెన్ అవుతుంది. We can also rename our worksheet by right clicking on the sheet and selecting rename. షీట్ 1 మనం రీనేమ్ చేయాలనుకుంటే దాని మీద మనం రైట్ క్లిక్ ఇవ్వాలి, అప్పుడు అది కొన్ని ఆప్షన్స్ మనకు చూపిస్తుంది. అందులో ఒక ఆప్షన్ రీనేమ్. సో ఆ రీనేమ్ దగ్గరికి వెళ్తే మనం మనకు ఉన్నటువంటి షీట్ ని రీనేమ్ చేసుకోవడానికి అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ అబౌట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్.
So we have learned about Word document. We have learned about Excel sheet. Then we are going to learn now about PowerPoint presentation. So PowerPoint presentation is an application software that helps us in presentation, that supports text, graphics, pictures, and other multimedia. So PPT అంటాం కదా, PowerPoint presentation. సో దీనిలో మనకి ఏమవుతుంది అని అంటే, మనం ఏదైనా ఒక ప్రెజెంటేషన్ చేయడానికి ఉపయోగపడేటటువంటి యాప్. ఈ ప్రెజెంటేషన్లో మనం టెక్స్ట్ అంటే ఇన్ఫర్మేషన్ ఇన్ ద టైప్డ్ ఫామ్, లెటర్స్, వర్డ్స్ ఏమైనా మనం టైప్ చేసుకోవడానికి, గ్రాఫిక్స్, ఎనీ కైండ్ ఆఫ్ information. Then we can add some pictures ని యాడ్ చేస్తూ విజువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అండ్ అదర్ మల్టీమీడియా ఇంకా ఏవైనా సరే. సమ్ టైమ్స్ వీ కెన్ ఈవెన్ ప్లేస్ సమ్ ఆడియో ఆల్సో ఇన్ PPTs. సో ది డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ MS PowerPoint 2010. ఓకే, సో ఇది లేటెస్ట్ అప్డేట్ అంటే మనం ఇక్కడ చూస్తున్నట్టుగా 2010లో అయిందన్నమాట PowerPoint presentation. To start with, we get familiar with the various parts in a PowerPoint file. సో మనకి చాలా పార్ట్స్ ఉంటాయి ఇందులో మనం చేయడానికి, ఒక్కొక్కటి చూద్దాం. సో ఇక్కడ కూడా మనకి ఫైల్ ట్యాబ్ ఉంది, హోమ్ రిబ్బన్ కనిపిస్తుంది కదా, రిబ్బన్. దెన్ టైటిల్ బార్, సో నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్, నేమ్ ఆఫ్ ద PPT అనుకోండి లేకపోతే. ఓకే, సో దాన్ని టైటిల్ బార్. దెన్ వీ హ్యావ్ స్లైడ్ ఏరియా, ఆ కింద చూపిస్తున్నాను స్లైడ్ ఏరియా. మెయిన్ బాక్స్ లో వైట్ స్పేస్ ఉంది కదా, అక్కడ మనకి స్లైడ్ ఏరియా లాగనమాట. సో ఆ స్లైడ్ లో మనం క్లిక్ టు యాడ్ టైటిల్ అన్న దగ్గర హెడ్డింగ్ పెట్టుకోవడానికి, క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్, ఏదైనా సబ్ టైటిల్ ఉంటాయి, కింద మనకి ఇన్ఫర్మేషన్ రాసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో చివరిన హెల్ప్ అని ఉంది, ఎనీ క్వశ్చన్స్ వీ కెన్ రేస్ దేర్ ఆర్ వీ కెన్ ఫైండ్ ఆన్సర్స్ ఫర్ అవర్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఫైల్ ట్యాబ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి స్లైడ్ ట్యాబ్స్. సో ఇక్కడ మనకి స్లైడ్ ట్యాబ్ ఉంది. దెన్ వీ హ్యావ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. దెన్ నోట్స్ సెక్షన్ అని ఒకటి చూస్తారా, క్లిక్ టు యాడ్ నోట్స్. క్లిక్ టు యాడ్ నోట్స్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే PPT తయారు చేసుకునేటప్పుడు ఏంటంటే మామూలుగా అయితే చిన్న చిన్న వర్డ్స్ బుల్లెట్ పాయింట్స్ లో ఉంటాయి, ఇన్ఫర్మేషన్ గ్రాఫిక్ ఉండొచ్చు, లేదా సమ్ విజువల్స్ ఉంటాయి. సో క్లిక్ టు యాడ్ నోట్స్, ఆ క్లిక్ టు యాడ్ నోట్స్ దగ్గర ఏంటంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని రాసి పెట్టుకోవచ్చు అనమాట. రాసి పెట్టుకోవడం ఐ మీన్ వీ కెన్ టైప్ అండ్ వీ కెన్ సేవ్ ఇట్ దేర్. సో క్లిక్ టు యాడ్ నోట్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ చివరికి వస్తే స్లైడ్ ట్యాబ్స్ అన్న దగ్గర చూస్తే మనకి అక్కడ 1 అని ఉంది, అక్కడ చూపిస్తుంది ఒక బాక్స్. సో ఆ బాక్స్ మనకు ఒక స్లైడ్ అనమాట. సో ఇలాంటి బాక్సెస్ మనం క్రియేట్ చేసుకోవాలని అంటే పైన ఫైల్ పక్కన హోమ్ ఉంది, హోమ్ కింద చూడండి న్యూ స్లైడ్ ఉంది కదా, న్యూ స్లైడ్. సో న్యూ స్లైడ్ దగ్గర చిన్న యారో మార్క్ ఉంది. ఆ యారో మార్క్ దగ్గర మనం క్లిక్ చేస్తే, ఇది ఈ యారో మార్క్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి ఎటువంటి స్లైడ్ కావాలి అన్నది చూపిస్తుంది అనమాట. సో 2 వైపులు ఉండేది కావాలా, లేకపోతే ఓన్లీ బ్లాంక్ స్లైడ్ కావాలా, లేకపోతే పైన హెడ్డింగ్ కింద కంటెంట్ పెట్టుకునేది కావాలా. సో ఇలా రకరకాలు మనకి ఏది అవసరమైతే అది ఆ స్లైడ్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేయకుండా పైన న్యూ స్లైడ్ పైన చిన్నది ఎందుకు కదా, ఇది దీని మీద నొక్కారు అనుకోండి, ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మన ఫస్ట్ స్లైడ్ ఎలా ఉందో ఆ నెక్స్ట్ స్లైడ్ కూడా అదే రూపంలో వచ్చేస్తుంది అనమాట. అలా కాదు, వేరియేషన్ కావాలని అనుకుంటే ఆ న్యూ స్లైడ్ దగ్గర ఉన్నటువంటి ఆ యారో మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్లైడ్ ఎలాంటిది కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఒకసారి మనం ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లెటర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు, వాటి సైజ్ వీటన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకుంటూ రావచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది కదా, ఇన్సర్ట్ లో ఏదైనా ఒక ఇమేజ్, పిక్చర్స్ ఏమైనా మనం యాడ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో ఇక్కడ యానిమేషన్స్ లో వచ్చేసరికి అది ఏ రకంగా మనకు కనిపించాలి, డిజైన్ ఉంటుంది. డిజైన్ అంటే ఇది ఇన్సర్ట్ పక్కన డిజైన్ ఉంది కదా, డిజైన్ ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేస్తాము, లేదంటే ఏదైనా ఒక స్లైడ్ ఉంది, సో దానికి ఏ డిజైన్ కావాలి అనేటువంటిది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగా మనకి
ఒక పీపీటీ పవర్ పాయింట్ తయారు చేసుకునేటప్పుడు ఆ స్లైడ్స్ ఎలా కనిపించాలి, వాటి కలర్స్ ఏంటి, వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ పైన ఉన్నటువంటి హోమ్ పేజ్ ద్వారా. ఒక్కొక్కటి చూద్దాం మనం. ఫైల్ ట్యాబ్. ద ఫైల్ ట్యాబ్ హెల్ప్స్ us టు మేనేజ్ అవర్ పవర్ పాయింట్ ఫైల్. సో ఫైల్ ట్యాబ్ అనుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో రిబ్బన్ గురించి మాట్లాడితే రిబ్బన్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్. సో ఏంటంటే చూడండి, ట్యాబ్స్ ఉంటాయి అందులో. సో దే ఫార్మ్ ద టాప్ పార్ట్ ఆఫ్ ద రిబ్బన్, హోమ్, ఇన్సర్ట్ ఎట్సెట్రా ఆర్ సమ్ ట్యాబ్స్. ఓకే, సో రిబ్బన్ లో ముందు మనకి కొన్ని ట్యాబ్స్ కనిపిస్తాయి. ఆ ట్యాబ్స్ లో మనకి ఏముంటాయి, హోమ్ ఉంటుంది, ఇన్సర్ట్ ఉంటుంది, డిజైన్, వ్యూ, రివ్యూ అవన్నీ చూసాం కదా, అవన్నీ ట్యాబ్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ రిబ్బన్ లో మనకి ఇంకోటి ఉంటుంది, గ్రూప్స్. సో ద గ్రూప్ ఆర్గనైజెస్ రిలేటెడ్ కమాండ్స్. ఏంటి కమాండ్స్? కమాండ్స్ రిలేటెడ్ టు ఫాంట్ సైజ్, ఫాంట్ టైప్ అండ్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ అండ్ జస్టిఫై అలా. దెన్ వీ హ్యావ్ కమాండ్స్. ఈచ్ గ్రూప్ హ్యాస్ కమాండ్స్ ఇన్ ఇట్. సో ప్రతి గ్రూప్ కి మనకి రకరకాల కమాండ్స్ మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. మనం ఈ డాక్యుమెంట్ ని, ఈ ప్రెసెంటేషన్ ని ఎలా చూడాలనుకుంటామో దానికి సంబంధించినటువంటి కమాండ్స్ అన్ని అందులో ఉంటాయి. దెన్ వీ హ్యావ్ స్లైడ్ ఏరియా. స్లైడ్ చూపిస్తున్నా చూసావా మధ్యలోన? సో ఇది స్లైడ్ ఏరియా. ఈ క్లిక్ టు యాడ్ ఇట్లా అదే వైట్ స్పేస్ ఉంది కదా, అది స్లైడ్ ఏరియా అన్నమాట. సో దాన్ని మనం ఏం చేయొచ్చు, వీ కెన్ యాడ్, వీ కెన్ ఎడిట్, వీ కెన్ add other multimedia also. Any other multimedia information is there, we also can add. Then we have title bar. On the top we have seen. So it appears on the top of the window where the file name can be found. So I'm going to choose some presentation 1, Microsoft PowerPoint. This title bar. So దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని రీనేమ్ చేసుకోవచ్చు. ఈ పీపీటీ నువ్వు దేని మీద చేస్తున్నావో ఆ పేరు పెట్టుకొని చేయడానికి అవుతుంది. సో ఈ రకంగా మనం వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి స్క్రీన్ పైన, వాటి గురించి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ స్లైడ్ వ్యూ అంటే స్లైడ్ ని మనం ఎలా చూడాలనుకుంటున్నాం. ద స్లైడ్ వ్యూ హెల్ప్స్ us to switch between PowerPoint views. How you want to view, how you want to see, how you want to watch the slide. ఆ స్లైడ్ వ్యూ లోకి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది మనకు కనిపిస్తుంది. దెన్ నార్మల్ లేఅవుట్ వ్యూ. ఇదేంటి ఉంటుంది? In this, the page is displayed in a normal view. This view lets us to edit individual slides and rearrange them. So normal layout view లో మనకు ఉన్నటువంటి మొత్తం స్లైడ్స్ లో మనం ఏమైనా రీఅరేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఆ ఇండివిజువల్ స్లైడ్స్ ని మనం ఎడిట్ చేయాలనుకున్నా, రీఅరేంజ్ చేయాలనుకున్నా నార్మల్ లేఅవుట్ వ్యూ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ వీ హ్యావ్ స్లైడ్ సార్టర్ వ్యూ. ఏం చేస్తుంది? In this, the slides are displayed as matrix. This view lets us to rearrange the slides but not edit them. So slide sorter view లో మనం చేసేది ఏంటంటే ఎడిట్స్ ని, స్లైడ్స్ ని ఒకదాని నుంచి ఇంకో దగ్గరికి మార్చవచ్చు, కానీ స్లైడ్ ని మార్చడానికి అయితే కుదరదు అనమాట. స్లైడ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎడిట్ చేయడానికి కుదరదు. సో స్లైడ్ సార్టర్ వ్యూ we can only rearrange but we cannot edit. Next, reading view. So reading view ఏం చేస్తుందంటే this view is similar to a slide show view. Reading view అంటే మనకి చదవడానికి ఎలాగైతే స్లైడ్ షో ఉపయోగపడుతుందో ఇలాగే అది కూడా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట, రీడింగ్ వ్యూ. So basics about PPT we have learned. ఇలా ఒక్కొక్క ఈ పేజ్ లో మనకు ఉన్నటువంటి వాటిని చూసాం మనం. పీపుల్ యూ నీడ్ టు వర్క్, ఎక్కడో దగ్గర మనం ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే మనకి గుర్తుండవు, లేకపోతే మనం ఎంత విన్నా సరే అర్థం కావన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, ఈమెయిల్. సో ఈమెయిల్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ మెయిల్. సో what does an email do? So email is like sending a letter. You can send the email and it gets to the other person's email account within seconds. So మనం లెటర్స్ ఎలాగైతే సెండ్ చేస్తామో అలాగనే ఈమెయిల్ కూడా సెండ్ చేసుకోవచ్చు.
సో మనం లెటర్ సెండ్ చేసినప్పుడు అవతలి వ్యక్తి అడ్రస్ మనకు అవసరం కదా. అలాగనే ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు కూడా అవతలి పర్సన్ యొక్క ఈమెయిల్ అడ్రస్ అవసరం. అప్పుడే విత్ ఇన్ సెకండ్స్ వీ కెన్ కమ్యూనికేట్, వీ కెన్ సెండ్ ది ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ యూ హ్యావ్ an email address, you can email anyone else who has an email address, including government agencies and lots of different kinds of business. ఓకే, సో ఇందాకలో మనం మీరు నిన్న చేసినటువంటి రోజు మీరు అటెండెన్స్ సబ్మిట్ చేస్తారు కదా, అందులో కూడా మీకు ఒకటి ఇస్తున్నారు, యువర్ మెయిల్ ఐడి అని. చాలా మందికి మెయిల్ ఐడి లేదు, చాలా మందికి మెయిల్ ఐడి లేదు. సో ఏంటి ఇక్కడ మనం ఒక మెయిల్ ఐడి మనకంటూ ఉంటే ఆ మెయిల్ ఐడి ద్వారా ఇంకొకరికి ఎవరికైతే మెయిల్ చేయాలనుకుంటున్నావో వాళ్ళ మెయిల్ ఐడికి మనం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. సో అవి కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ అవ్వచ్చు, లేదా బిజినెస్ కైండ్ ఆఫ్ డీల్ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళకి మనం చెప్పాలనుకున్నది మెయిల్ ద్వారా తెలియచేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. యూ కెన్ క్రియేట్ 1 or more ఈమెయిల్ అడ్రసెస్. సో ఒక్కరికి ఒక్కటే ఉండాలని లేదు, మనకి అవసరాన్ని బట్టి మనకు ఉండొచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, నా పర్సనల్గా ఒకటి ఉంటుంది, సో ప్రొఫెషనల్గా ఒకటి ఉంటుంది. ఓకే, సో అప్పుడు నాకేమవుతుందంటే ప్రొఫెషనల్కి సంబంధించి నా వృత్తిపరంగా సంబంధించిన మెయిల్స్ అన్నీ నాకు ఇందులో వస్తాయి, పర్సనల్గా నా మెయిల్ ఐడి నాకు ఉంటుంది అన్నమాట. సో అలాగా యూ కెన్ క్రియేట్ 1 or more ఈమెయిల్ అడ్రసెస్. అవసరాన్ని బట్టి మనం మెయిల్ ఐడీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. వెన్ యూ క్రియేట్ ఎ న్యూ ఈమెయిల్ అకౌంట్, you will have to pick email addresses that you have not already been chosen by someone else. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఇంతవరకు ఎవరికి లేని ఈమెయిల్ ఐడి మనకు ఉండాలి. సో ఇప్పుడు నా మెయిల్ ఐడిని నువ్వు పెట్టుకుంటున్నాయంటే గూగుల్ విల్ నాట్ యాక్సెప్ట్, అలా చేసుకోలేము, ఈమెయిల్ అకౌంట్ అలా క్రియేట్ చేయలేము. సో నీ ఈమెయిల్ అకౌంట్ అన్నది అంతవరకు అటువంటి నేమ్ని ఎవరు యూజ్ చేయకుండా ఉండేటటువంటిది ఉండాలన్నమాట. So let us see how you can create an email. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూస్తాం అన్నమాట, మనం ఎలా ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇది నేర్చుకోండి, మీరు మీ మొబైల్లో కూడా దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో టు క్రియేట్ an ఈమెయిల్ అకౌంట్ you need to open వెబ్సైట్ www.gmail.com. ఉన్నాయా? ఓం నమః శివాయ, నీకుందా మెయిల్ ఐడి? గణేష్ ఉంది సార్ నాకు మెయిల్. ఎవరు క్రియేట్ చేశారు? నువ్వే క్రియేట్ చేసుకున్నావా? నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేసాం సార్ నా మెయిల్. ఓకే ఓకే. సో నీకు తెలుసా ఎలా క్రియేట్ చేస్తారో? ఆడ ఏదో వెబ్సైట్ ఓపెన్ చేశాడు సార్, ముందంతా నేనే ఫిల్ చేసుకున్నాను సార్. ఓకే, నీకు ఓం నమః శివాయ నీకు తెలుసా హౌ యూ క్రియేట్ an ఈమెయిల్? సార్ నేను క్రియేట్ చేసుకున్నాను సార్. సో నీకు కూడా ఐడియా ఉందా అయితే? సార్ ఉంది సార్. ఎవరైనా చెప్తారా మరి? చెప్పండి నాకు ఎలా క్రియేట్ చేయాలో. ఫస్ట్ నేమ్, తర్వాత తర్వాత యూజర్స్ నేమ్, ఈమెయిల్ పాస్వర్డ్ ఇక్కడ చూడు, ఇక్కడ మనకి స్క్రీన్ లో కనిపిస్తున్నట్టు చూసి. ఓకే సార్, ఓకే సార్. యూజర్ నేమ్ అండ్ తర్వాత చూడు నువ్వు ఎలా చెప్పాలంటే నాకు అక్కడ ఉంది కదా గూగుల్. సో ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, అలా చెప్పాలంటే www.gmail.com ఓపెన్ చేయాలి. అప్పుడు అక్కడ క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ లేదా కంటిన్యూ టు జీమెయిల్ అని చూపిస్తుంది. అప్పుడు అక్కడ మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలా చెప్పు. ఓకే సార్. ఫస్ట్ గా జీమెయిల్ ఓపెన్ చేయాలి సార్. తర్వాత క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది సార్. ఓకే, కమెంట్ యువర్ గూగుల్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే ఓం నమః శివాయ సార్, మన నేమ్ పెట్టుకోవాలి సార్. నెక్స్ట్ తర్వాత మనం యువర్ కెన్ యూజ్ లాస్ట్ నెంబర్స్ పాస్వర్డ్ అంటే మన దాంట్లో మన నెంబర్ అయినా మన ఏదైనా పాస్వర్డ్ అయినా పెట్టుకోవచ్చు సార్. జీమెయిల్ పాస్వర్డ్ కింద. ఆ తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సార్, కింద పాస్వర్డ్ అని కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే ఒక దాంట్లో పాస్వర్డ్ అంటే ఏం చేయాలి ఇక్కడ మనం? మన నెంబర్ కానీ ఏదైనా పెట్టుకున్నా సేమ్ పాస్వర్డ్ కూడా కొట్టాలి సార్ దాంట్లో.
ఓకే. సో ఫస్ట్ మనం ఏ పాస్వర్డ్ అయితే కొట్టామో అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ అనేసరికి కన్ఫర్మ్ కొట్టేసి పెట్టేయడం కాదు. చాలా మంది కన్ఫర్మ్ ఆపేస్తారు కదా. ఉంటాం ఫిల్ ఇన్ క్యాపిటల్ అనగా ఫిల్ చేసాడు అన్నట్టు అలా కాకుండా. ఓకే గుడ్. సో నెక్స్ట్ పాస్వర్డ్ ఎలా ఉంది? పాస్వర్డ్ హింట్ ఆ కింద పాస్వర్డ్ అని చెప్పి కింద ఉంది కదా. సార్ యూజ్ 8 or more change with a max of letters, numbers, symbols. అండ్ మనం 8 కంటే ఎక్కువ కొట్టకూడదు సార్. దాంట్లో 8 నెంబర్స్ తప్ప లెటర్స్ అయినా 8 కన్నా తక్కువ ఉండకూడదు, 8 కంటే ఎక్కువ ఉండదు పర్లేదు. సార్ 8 కంటే తక్కువ ఉండకూడదు. సింబల్స్ అవని అసలు నేమ్ ఎనోటింగ్ నెంబర్స్ మాక్సిమం 10 నెంబర్స్ ఉంచుతారు సార్. మాక్సిమం 10 నెంబర్స్ అది ఉంచుతారు. మాక్సిమం మన ఫోన్ నెంబర్లు అల్పే పెట్టుకుంటారు పాస్వర్డ్లు. ఎందుకలా అంటే మామూలు పాస్వర్డ్ మనం మర్చిపోయే అవకాశం ఉంది. ఫోన్ నెంబర్ అయితే అంత మరం కదండి సార్. ఓకే గుడ్. అందుకని మాక్సిమం ఫోన్ నెంబర్లే పెట్టుకుంటాం సార్. అవి కానీ లేకపోతే కాంటాక్ట్ నెంబర్లు కానీ అల్పే ఏవైనా సార్. అంటే నువ్వు ఫోన్ నెంబర్ పెట్టుకున్నావు అనుకో, పక్కవాడు నీ మెయిల్ అకౌంట్ ఈజీగా ఓపెన్ చేయగలడు కదా, అప్పుడు మరి ప్రాబ్లం ఉండదా? మెయిల్ అకౌంట్ మన ఇది తెలియాలి కదండి సార్, మన మెయిల్ తర్వాత అడ్రస్. ఎందుకు తెలియదు? నువ్వు నాకు చెప్పావు అనుకో, నీ మెయిల్ ఐడి నాకు తెలిసిపోతుంది, నా దగ్గర ఉంటది కాబట్టి నేను అది కొట్టేస్తాను. దాని పాస్వర్డ్ అండి ఏ నెంబర్ పెడతాం వాళ్ళకి తెలియదు కదండి. ఓకే, సో నంబర్ తెలియకుండా పెడదాం అన్నమాట. కానీ వాళ్ళు అందుకనే అక్కడ చూసావా, యూస్ 8 or more characters with a mix of numbers and symbols. అంటే మన పాస్వర్డ్ వి షుడ్ బి హావింగ్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటారు అనమాట. అంటే ఏంటంటే ఎవరు ఇంకొకరు హ్యాక్ చేయకుండా ఉండటానికి. ఇప్పుడు ఏటీఎం ఉంటుంది కదా, మన ఏటీఎం చాలా మంది ఈజీగా ఉండడానికి 4 పెట్టుకుంటారు పిన్, 1010 ఇలా ఈజీగా వెళ్తారు అనమాట. అలా ఈజీగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా కోల్పోతే మిస్ అయితే ఎవడో కొంచెం గెస్ట్ చేస్తాడు. కాబట్టి స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే వాడు ఏం చెప్పాడు అక్కడ, 8 ఉండాలి, మినిమం 8 ఉండాలి, మోర్ దాన్ 8 ఉండొచ్చు. సో అందులో ఆ 8 క్యారెక్టర్స్ లో మినిమం 8 అనుకుంటా, ఆ 8 క్యారెక్టర్స్ లో ఏం ఉండాలి అంటే లెటర్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి. అది స్ట్రాంగ్ పాస్వర్డ్ అనమాట. ఈ కాంబినేషన్ ఉంటాయి. సో ఫోన్ పెడితే అయిపోతుంది, గుడ్. బట్ ఇంకా స్ట్రాంగ్ పాస్వర్డ్ కోసం అలా చేయాలన్నమాట. నెక్స్ట్ కంటిన్యూ. ఓం నమః శివాయ చెప్పు. ఎప్పుడైనా గూగుల్ మరి నీ మెయిల్ పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేస్తావు? అప్పుడు 2 క్వశ్చన్లు అండి మనం మెయిల్ ఫిల్ చేసినప్పుడు అడుగుతుంది సార్. 2 క్వశ్చన్లు, ఆ 2 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే మళ్ళీ పాస్వర్డ్ ఏంటని తెలుస్తుంది సార్. ఫర్గెట్ పాస్వర్డ్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏమైనా రికవరీ ఆప్షన్స్ ఉంటాయి మనకి? మెయిల్ రికవరీ ఆప్షన్స్ ఉంటాయా? నో ఐడియా సార్. ఒకవేళ మనం మర్చిపోయినప్పుడు కానీ ఏదైనా అయింది అనుకోండి, రికవరీ అని ఉంటుంది అనమాట. మన మొబైల్ నంబర్కి ఒక ఇంటిమేషన్ వస్తుంది. మొబైల్ నెంబర్కి ఏదైనా మెసేజ్ రావడం, లేదా కొన్ని మన 2 మెయిల్ ఐడీస్ ఉన్నాయి అనుకోండి మనకి, మన పాత మెయిల్ ఐడి ఇచ్చామనుకోండి, ఆ పాత మెయిల్ ఐడికి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో గూగుల్ వర్క్స్ వెరీ కీన్. సో మన ఇన్ఫర్మేషన్ ఇట్ ఫీల్స్ ఇట్ వెరీ ప్రైవేట్, కాబట్టి అది ఎవరికి అంత ఈజీగా ఇవ్వడానికి జరగదన్నమాట. సో ఒకసారి మనం ఈమెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూ కెన్ సెండ్ ఆర్ రిసీవ్ ఈమెయిల్స్ విత్ దిస్ ఐడి. సో ఏ ఐడితోనైతే మనం క్రియేట్ చేసుకున్నామో అక్కడ ఐడి క్రియేట్ చేసినప్పుడు చూడండి, యూజర్ నేమ్ దగ్గర ఉంది. సో నేను నా పేరు పెట్టుకుని ఏదో చివరిలో @gmail.com @gmail.com. సో ఇక్కడ యూజర్ నేమ్ పెట్టుకునేటప్పుడు I can use letters, I can use numbers, I can use periods.
పీరియడ్ స్టాండ్ ఫర్ లైక్ ఫుల్ స్టాప్. ఓకే, సో అది కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట. లెటర్స్, నెంబర్స్, పీరియడ్స్ ఉపయోగించి నేను నా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటాను. చివరిలో @gmail.com అని వస్తుంది. సో ఆ మెయిల్ ఐడిని నేను ఎవరికైనా ఇస్తే అప్పుడు వాళ్ళు నాకు మెయిల్ పెట్టడానికి కానీ, లేదు నేను ఈ మెయిల్ ఐడిని ఉపయోగించి ఇంకొకరి మెయిల్ ఐడికి నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కానీ నాకు అవకాశం ఉంటుంది అనమాట. సో ఫర్ రైటింగ్ న్యూ ఈమెయిల్ యూస్ రైట్ మెయిల్ ఆర్ కంపోజ్ ఆప్షన్ అండ్ టు చెక్ ది ఇన్కమింగ్ ఈమెయిల్ లిస్ట్ సీ ది ఆప్షన్ ఇన్బాక్స్. సో ఎవరికైనా మనం మెయిల్ రాయాలి అని అంటే ఏం చేయాలని అంటే ఫస్ట్ మన జీమెయిల్ ఓపెన్ చేసుకోవాలి. జీమెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ కంపోజ్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, కంపోజ్ అని. ఓకేనా, లేదా 3 గీతలా కనిపిస్తాయి. ఆ గీతల మీద క్లిక్ చేస్తే కంపోజ్ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే ఈ మధ్య ఇంకా కొంచెం లేటెస్ట్ ఏమొస్తుందని అంటే ఒక పెద్ద పెన్సిల్ లాగా ఒక సింబల్ కనిపిస్తుంది చూసారా, మన మెయిల్ ఓపెన్ చేయగానే ఒక పెన్సిల్ లాగా ఏదో రాస్తున్నట్టు కనిపిస్తుంది, దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఎవరికైనా మెయిల్ పెడుతున్నాం అనడానికి అది ఓపెన్ అవుతుంది అనమాట, మెయిల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ మనకి ఏమైనా వచ్చాయి మెయిల్స్ అని మనం చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి చెప్పండి ఎవరైనా మీ ఇద్దరు? మనకి ఏమైనా మెయిల్స్ వస్తున్నాయని మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడ మనం చెక్ చేసుకోవచ్చు? ఇన్బాక్స్ లోకి వెళ్ళాలి. ఓకే, సో ఆ ఇన్బాక్స్ చెక్ చేసుకున్న కూడా మన మెయిల్ ఓపెన్ చేయగానే చివరిలో 3 గీతలు కనిపిస్తాయి కదా, ఆ గీతలు కనిపిస్తే అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇన్బాక్స్ చూపిస్తుంది, సెంట్, డ్రాఫ్ట్, అవుట్ బాక్స్, అలా అక్కడ ఉన్నటువంటి కేటగిరీస్ చూపిస్తాయి అన్నమాట. సో అందులో మనం ఇన్బాక్స్ లోకి వెళ్తే మనకి ఏమైనా కొత్త మెయిల్స్ వచ్చాయో కనిపిస్తుంది. సో సెండ్ ఎన్ ఈమెయిల్ యూసింగ్ జీమెయిల్. సో ఓపెన్ జీమెయిల్, ఇందాక మనం చెప్పాం అది. సో అక్కడ మనం మన జీమెయిల్ అది ఓపెన్ చేసుకుని వెళ్తే మనకి మెయిల్ బాక్స్ కనిపిస్తుంది, మనం పంపించవచ్చు. సో క్లిక్ ప్లస్ కంపోజ్, ఇక్కడ చూడండి. సో మనం కొత్తగా మెయిల్ క్రియేట్ చేసి పంపించాలని అనుకుంటే ఆ ప్లస్ కంపోజ్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ ప్లస్ కంపోజ్ అన్నటువంటి ఆ సింబల్ ఆ బాక్స్ మీద మనం క్లిక్ చేస్తే మనకి మెయిల్ క్రియేట్ చేసుకోవడానికి ఒక స్పేస్ బాక్స్ చూపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఇన్ ది అప్పర్ లెఫ్ట్ ఆఫ్ యువర్ జీమెయిల్ ఇన్బాక్స్. చూసారా జీమెయిల్ ఇన్బాక్స్ ఉంది కదా మెయిల్, దాని పక్కన 3 గీతలు ఉన్నాయి. సో అక్కడ కనిపిస్తుంది అనమాట. డూయింగ్ సో దాని మీద క్లిక్ చేయగానే ఇట్ ఓపెన్స్ ఎ న్యూ మెసేజ్ విండో ఇన్ ద లో రైట్ కార్నర్ ఆఫ్ ద పేజ్. సో అక్కడ మనకి మనం అది ఓపెన్ చేసి కంపోజ్ అని కొట్టగానే మనకి ఏమవుతుంది, లోయర్ రైట్ కార్నర్ ఈ చివరన, సో ఈ చివరన మనకు చిన్న బాక్స్ లా ఓపెన్ అయ్యి మనం అక్కడ మెయిల్ క్రియేట్ చేసుకోవడానికి, టైప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మెయిల్ మనం చేసినప్పుడు ఓకే, అక్కడ మనం చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఎంటర్ ది అదర్ పర్సన్స్ ఈమెయిల్ అడ్రస్. ఎవరికైతే మనం పంపించాలనుకుంటున్నామో వాళ్ళ అడ్రస్ మనము ఫిల్ చేయాలన్నమాట. 2 అని అడుగుతుంది, అది 2 అని అడుగుతుంది. సో 2 దగ్గర వాళ్ళది మెన్షన్ చేయాలి మనం. చూడండి, క్లిక్ ద టు ఆర్ రెసిపియెంట్స్ టెక్స్ట్ బాక్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ద న్యూ మెసేజ్ విండో. సో న్యూ మెసేజ్ విండో మనకి అక్కడ వాళ్ళ మెయిల్ ఐడిని మనం ఏ తప్పు లేకుండా చక్కగా రాయి, స్పేస్ ఉంటే స్పేస్ ఇవ్వాలి. జస్ట్ గివ్ మీ ఏ మినిట్.
ఓకే, సారీ. సో అక్కడ అవతల వ్యక్తి యొక్క ఈమెయిల్ ఐడిని మనం ఎంటర్ చేయాలి కరెక్ట్గా. నెక్స్ట్ యాడ్ ఏ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ మనం లెటర్ రైటింగ్ లో చూసుకున్నాం కదా. సబ్జెక్ట్ అంటే వాట్ ఈస్ దిస్ మెయిల్ అబౌట్, ఈ మెయిల్ దేని గురించి ఉంది. సో ఆ సబ్జెక్ట్ లైన్ లో చాలా బ్రీఫ్ గా మనం దేని గురించి చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఒక లైన్ లో రాసి చెప్పడం అనమాట. నెక్స్ట్ ఎంటర్ యువర్ ఈమెయిల్ మెసేజ్. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత మనం మెసేజ్, ఎలాగైతే లెటర్ రైటింగ్ లో బాడీ ఆఫ్ ద లెటర్ చూసామో అలాగే ఇక్కడ మనం ఈమెయిల్ ఏమైతే పంపించాలనుకుంటున్నామో, ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలియచేయాలనుకుంటున్నామో అవన్నీ మనం అక్కడ రాస్తాం అనమాట. దెన్ ఫార్మాట్ యువర్ ఈమెయిల్స్ టెక్స్ట్ ఇఫ్ నీడెడ్. ఒకవేళ మనం ఎంటర్ చేసింది ఏదైనా మనం మార్చాలి, ఎడిట్ చేయాలి, లేకపోతే కొంచెం హైలైట్ చేయాలి కొన్ని పాయింట్స్, లేకపోతే కొన్ని పాయింట్స్ మనం తీసేయాలి అని అంటే అప్పుడు మనం వర్క్ చేయొచ్చు. దాని మీద ఎంటర్ చేసినటువంటి ఆ మెసేజ్ మనం వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా అయింది. తర్వాత మనం ఏదైనా వాళ్ళకి ఫైల్ పంపించాలి, ఒక డాక్యుమెంట్ పంపించాలి అనుకోండి, లేదా వాళ్ళకి ఒక అటాచ్మెంట్ పంపించాలి అనుకోండి, మన మెయిల్ కిందన మనకి చూసారా కొన్ని ఫోన్స్ లో గ్యాలరీ సింబల్ ఉంటుంది, పిన్ సింబల్ లాగా. అలాగే జీమెయిల్ లో కూడా ఒక సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ నొక్కగానే అది మనకు చూపిస్తుంది అవైలబుల్ అన్నటువంటి, మీరు డాక్యుమెంట్ పంపించాలనుకుంటున్నామా, లేకపోతే వీడియో పంపించాలనుకుంటున్నామా, ఫొటోస్ పంపించాలనుకుంటున్నామా, డాక్యుమెంట్స్ అని అడుగుతుంది. సో ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేస్తే డాక్యుమెంట్ సెలెక్ట్ చేసాం అనుకోండి, మన దగ్గర అవైలబుల్ ఉన్న డాక్యుమెంట్స్ చూపిస్తుంది. సో అది మనం ఎక్కడుందో సెలెక్ట్ చేసుకుని దాన్ని ఓకే అని కొడితే ఇక్కడ అటాచ్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఫోటో కానీ వీడియో కానీ. సో ఆ క్లిప్ లాంటి సింబల్ దగ్గరికి వెళ్తే అక్కడ క్లిక్ చేస్తే అటాచ్మెంట్స్ అన్నటువంటివి వస్తాయి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత. సో చివరిగా ఇదైన తర్వాత క్లిక్ సెండ్, మనం సెండ్ చేయాలి. ఆ సెండ్ అన్న బటన్ మీద మనం క్లిక్ చేయగానే ఏమవుతుందంటే విత్ ఇన్ సెకండ్స్ మెసేజ్ రీచెస్. ఒకవేళ అవతల వ్యక్తికి మన మెయిల్ ఐడి తప్పుకోవటం అనుకోండి, మనకి మళ్ళీ వస్తుంది మెసేజ్, ఆ మెయిల్ ఐడితో ఎవరు లేరని కానీ, లేకపోతే మెయిల్ వెళ్ళలేదు అని కానీ మనకి మెసేజ్ వస్తుంది మళ్ళీ మన ఇన్బాక్స్కి. సో ఒకరికి మనం మెయిల్ చేయాలని అంటే మనకు ఉండాల్సింది ఫస్ట్ వాళ్ళ మెయిల్ ఐడి, తర్వాత వాళ్ళ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సబ్జెక్ట్ ఆఫ్ ద మెయిల్ ఎంటర్ చేయాలి. దెన్ టైప్ ద మెసేజ్, ఏది తెలియచేయాలనుకుంటున్నామో దాన్ని తెలియచేయండి. దెన్ రాసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మార్పులు చేస్తుంటే చేసుకుని, ఏదైనా అటాచ్మెంట్ ఉంటే ఆ కింద అటాచ్ దగ్గరికి వెళ్ళి వాటిని అక్కడ పేస్ట్ చేసి చివరిలో సెండ్ అనే బటన్ మనం కొట్టినట్లయితే అవతల వ్యక్తికి మెయిల్ చేరుతుంది. సో రిసీవింగ్ an email. సో ఇక్కడ Gmail automatically and frequently checks for new email messages sent to you. సో ఎప్పుడైనా సరే మనం మెయిల్ ఎలాగనంటే మన మొబైల్ డేటా ఆన్ చేసుకుని మనం జీమెయిల్లో వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏవైనా మెయిల్స్ వచ్చాయంటే కనిపిస్తాయి. ఓకే, మన ఇన్బాక్స్ లో చూసుకోవచ్చు మనకు వచ్చినటువంటి మెయిల్స్ని ఏవైనా ఉంటాయి. సో మనకు పాత మెయిల్స్ అనుకోండి మనం ఆల్రెడీ చూసేస్తుంటే అవి మామూలుగా కనిపిస్తాయి. కొత్త మెయిల్ మనం చూడండి అనుకోండి కొంచెం బోల్డ్ లెటర్ లో కనిపిస్తుంది అనమాట. లెటర్స్ బ్లాక్ బోర్డ్ లో కనిపిస్తాయి. సో whenever you turn on your mobile or computer on the internet, you will get it. సో ఎప్పుడైతే మన మొబైల్ని లేదా ల్యాప్టాప్ని కంప్యూటర్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మనం మెయిల్ ఆన్ చేస్తామో మనకి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుంటే నోటిఫికేషన్ వస్తుంది మెయిల్ వచ్చిందని. లేదు నోటిఫికేషన్ ఆఫ్ చేసుకున్నాం అనుకో, అక్కడ జీమెయిల్ అనేటువంటి దానికి వెళ్ళి ఓపెన్ చేసుకుంటే ఏవైనా ఇన్బాక్స్ లో ఉన్నాయో చూసుకుని మనకి అక్కడ కొత్త మెసేజెస్ ఉంటే కనిపిస్తాయి అన్నమాట. సో టు వ్యూ ఆల్ మెసేజెస్ యూ హ్యావ్ రిసీవ్డ్, క్లిక్ ఇన్బాక్స్. ఇన్బాక్స్ లో వెళ్తే మనకి అక్కడ కనిపిస్తాయి ఏమేమి మెయిల్స్ వచ్చాయి అన్నటువంటిది. సో మనం ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ చూస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అన్రెడ్ మెసేజెస్ అలాగే ఉన్నాయి, రెడ్ మెసేజెస్ అలాగే ఉన్నాయి. ఇది ఇన్బాక్స్ అన్నమాట. ఓకే, అది ఇన్బాక్స్ లో మనకి వచ్చినటువంటి మెసేజ్ బోల్డ్ గా ఉన్నాయి. రెడ్ మెసేజెస్ బ్లాక్ కలర్ కాదు కొంచెం లైట్ గా ఉంటాయి అన్నమాట. సో ఆ రకంగా మనం వీటిని చెక్ చేసుకోవచ్చు. సో ఈమెయిల్ మెసేజెస్ ఇన్ ద జీమెయిల్ ఇన్బాక్స్. సో టు రీడ్ a given message, follow these steps. From the Gmail inbox,
click the tab that contains the type of message you want to view. Your most important messages should be on the primary tab. అక్కడ మనం మెసేజెస్ ని మనం ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ప్రైమరీ ట్యాబ్, ఇంపార్టెంట్ ట్యాబ్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఇక్కడ మనకు ఉంటే బాగుంటుంది అనుకుంటే మనం దాన్ని అక్కడ మూవ్ చేసుకుని అయినా తర్వాత చూసుకోవచ్చు. సెలెక్ట్ ద మెసేజెస్ యూ వాంట్ టు రీడ్ అండ్ క్లిక్ ఎనీవేర్ ఆన్ దట్ మెసేజ్ ఇన్ లైన్. ఓకే, సో ఎక్కడ మనం ఏది చదవాలనుకుంటే ఆ మెసేజ్ మనం సెలెక్ట్ చేసుకుని అది చదవడానికి అవుతుంది. సో ద ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ద మెసేజ్ ఇస్ డిస్ప్లేడ్ యాజ్ షోన్ ఇన్ నెక్స్ట్ ఫిగర్. యూ కెన్ నౌ రిప్లై ఆర్ ఫార్వర్డ్ ఆర్ డిలీట్ ద మెసేజ్. సో ఒకసారి మెయిల్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఫార్వర్డ్ చేయడానికి అవుతుంది, రిప్లై ఇవ్వడానికి అవుతుంది. ఒకవేళ ఇది మనకి అన్నెసెసరీ అనుకుంటే పైన డిలీట్ బటన్ కూడా చూపిస్తుంది అనమాట, మనం అది కూడా చేయొచ్చు. చూడండి, సో ఇది ఈ బటన్ మనకి రిప్లై అన్నమాట. సో ఇది డిలీట్ చేయడానికి, ఇది ఏదైనా అటాచ్మెంట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఇలా మనకి ఉపయోగపడుతుంది ఇది. ఓకే, ఐ హోప్ యూ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈమెయిల్ అండ్ జీమెయిల్, అబౌట్ డాక్యుమెంట్స్, ఎక్సెల్ షీట్స్, పీపీటీ. వీఆర్ క్లాస్ టుడే. మీకు ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఇంటికి వెళ్ళి ఎక్కడైనా ప్రాక్టికల్ గా చేయగలిగితే, ఏదైనా డాక్యుమెంట్ మీరు తయారు చేయగలిగితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ డే క్లాస్లో డిస్కస్ చేయొచ్చు. ఓకే, చేస్తారా? ట్రై డూయింగ్ దట్. మ్యామ్, ఓవర్ టు యూ మ్యామ్. వైండ్ అప్ చేసేనా సార్? ఎస్ మ్యామ్. మ్యామ్, వాట్ అబౌట్ టుమారో షెడ్యూల్? రేపైతే క్లాస్ ఉంటది అనుకుంటాను సార్, ఎందుకంటే మాకైతే ఇంటిమేషన్ ఏంటి ఇవ్వలేదు. సరే మ్యామ్. ఓకే మ్యామ్. ఎస్ మ్యామ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?